గైస్ ఈ రోజు నేను మీకు 1,00,000 వర్త్ ప్రాజెక్ట్ అసలు ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తాను. సో ఎండ్ వరకు చూడండి. సో మన దగ్గరకు ఒక క్లయింట్ అయితే వచ్చారు. వాళ్ళు డీలర్షిప్ అన్నమాట. అంటే వాళ్ళు చైనా నుంచి ప్రాజెక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకొని అది వాళ్ళు డిఫరెంట్ హోల్సేలర్స్ కి సెల్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళకి ఏమైంది అంటే సో ఈ హోల్సేలర్స్ కి అంత మంచిగా ఈ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అనిపించలేదంట. అందుకని ఏం చెప్పాడు అంటే, బ్రో నాకు సోషల్ మీడియా ఉంది, నాకు మంచి ఫాలోయింగ్ ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే నేను ప్రతిరోజు ఈ వీడియోలు ఎడిట్ చేసుకొని పెట్టుకోలేక నాకు ఒక ఆటోమేషన్ కావాలి. ఆ ఆటోమేషన్ ఏం చేయాలి అంటే నేను జస్ట్ దాంట్లో ప్రోడక్ట్ ఇమేజ్ అనేది పెడతాను. అది ఆటోమేటిక్‌గా ఒక పర్సన్ దాన్ని తీసుకొని రెఫర్ చేసి దాంతో ఆడుకుంటున్నట్టు ఇన్ కేస్ టాయ్ అయితే ఆర్ ఎల్స్ ఒక ప్రోడక్ట్‌ని పూసుకుంటున్నట్టు ఇన్ కేస్ అది ఏదైనా బ్యూటీకి సంబంధించిందయితే. సో ఇలా నేను ఏదైనా ఇమేజ్ పెడితే దానికి ఒక వీడియో టిక్‌టాక్ వీడియో అనేది నాకు రెడీ అయిపోయి రావాలి. ఆబ్వియస్‌లీ ఇది ఫారెన్ క్లయింట్ అన్నమాట. అండ్ దానికి నేను చెప్పింది ఏంటి అంటే, ఓకే బ్రో నాకు ఒక 2 వీక్స్ టైం ఇవ్వు, నేను దాన్ని చేసేస్తానని చెప్పాను. అండ్ దట్స్ ఇట్. ఈ 2 వీక్స్‌లో నేను ఈ ఆటోమేషన్ అనేది బిల్డ్ చేశాను. మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ టెలిగ్రామ్ అనేది వాళ్ళకి ఇచ్చానన్నమాట. అండ్ ఈ టెలిగ్రామ్‌లో వాళ్ళు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ అనేది ఇమేజ్‌ని ఇక్కడ పెట్టినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఇక్కడ 11 ల్యాబ్స్, ఫాల్ ఏఐ అండ్ దెన్ వీడ్ ఏఐ ఇలాంటి టూల్స్ అనేది తీసుకొని అది వీడియోని జనరేట్ చేసేసుకుంటది. అండ్ ఈ వర్క్ ఫ్లోలో చూసుకోవచ్చు వాళ్ళు దాన్ని ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, టిక్‌టాక్ అన్నిట్లో వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు. సో ఇదన్నమాట వాళ్ళ యూజ్ కేసు. అండ్ ఇలా మనం దాన్ని సాల్వ్ చేసాము. అండ్ ఈ ప్రాజెక్ట్‌ని చేయడానికి నాకు మోస్ట్లీ ఒక 2-3 డేస్ పట్టింది. అండ్ ఇదే అన్నమాట ప్రాఫిట్. మనం ఏదైనా ఒక ఏజెన్సీ అనేది రన్ చేస్తున్నప్పుడు మనకి రెప్యుటేషన్ అనేది బిల్డ్ అయినప్పుడు మన దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అండ్ అలా వచ్చిన వాళ్ళని నేను సాటిస్ఫై చేయడం కూడా నా బాధ్యత కదా. సో ఆటోమేషన్ ఏజెన్సీ రన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇది ఎలాంటి ప్రాజెక్ట్ అండ్ ఇది ఎంత ఈజీ ప్రాజెక్ట్ అని చెప్పి. అండ్ ఇంకో అమేజింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో నేను 1 లైన్ ఆఫ్ కోడ్ కూడా యూజ్ చేయలేదు. అండ్ మోస్ట్లీ నేను LLM హెల్ప్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసేసాను. అండ్ ఇవన్నీ ఎవరికి తెలియదా అంటే అందరికీ తెలుసు. కానీ మీరేమనుకుంటున్నారు, ఇది అవుట్డేటెడ్ అనుకుంటున్నారు. బట్ నేనేమనుకుంటున్నా, క్లయింట్ అవుట్డేటెడ్ కాదు కదా. క్లయింట్ కి ఇవన్నీ తెలియదు. క్లయింట్ మన దగ్గరకు వచ్చాడు. ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్, మీరు ఆ నాలెడ్జ్, ఆ ఏఐ, ఆ మార్కెట్ ని మీరు యూజ్ చేసుకొని కావాల్సింది ఈజీగా ప్రొవైడ్ చేయండి. అండ్ ఈ క్లయింట్ కి చేసిన వర్క్ ఫ్లో టెంప్లెట్ మీకు కావాలి అంటే క్లయింట్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ DM లోకి సెండ్ చేసేస్తాను.